సోనియా కుమారి తనొక ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ 20 ఏళ్లకే ప్రెగ్నెంట్ అయింది. ఆ అబ్బాయి లేనిదే బ్రతుకు లేదనుకుంది. అదే విషయం తన తల్లిదండ్రులకు చెప్పింది. ఒకరోజు సంజు కాల్ చేసి నీ బట్టలన్నీ ప్యాక్ చేసుకో, మనం వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందాము అని ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫోన్ కాల్తోనే తను హడావిడిగా బట్టలన్నీ సర్దుకుని సంజుతో వెళ్ళిపోవడం జరిగింది. సంజు తన బాయ్ ఫ్రెండ్. ఇది వెళ్ళిపోయిన తర్వాత ఒక్కరోజు వాళ్ళ అన్నయ్య కాల్ చేశాడు సోనియా మొబైల్కి. స్విచ్ ఆఫ్ వచ్చింది. దాని తర్వాత ఒక మెసేజ్ వచ్చింది, సోనియా మొబైల్ స్విచ్ ఆన్ అయిందని. వెంటనే అన్నయ్య కాల్ చేస్తే సంజు ఫోన్ లిఫ్ట్ చేసి నువ్వు సోనియాకి ఎప్పుడు కాల్ చేయొద్దు, తను చాలా హ్యాపీగా ఉంది, నీతో తను మాట్లాడడం తనకి ఇష్టం లేదు అని చెప్పేసింది. బ్యాక్గ్రౌండ్లో ఒక వాయిస్ వినపడింది. ఏంటి అంటే, రే గుంత బాగా లోతుగా తవ్వు, ఇది ఎవ్వరికి అనుమానం రాకూడదు, ఇది ఎప్పటికీ బయటపడకూడదు అని వేరే వాయిస్ బ్యాక్గ్రౌండ్లో తన బ్రదర్కి, సోనియా బ్రదర్కి వినపడడం జరిగింది. సో తన గుండెలు అయితే అప్పుడే ఆగిపోయాయి, మన చెల్లికి ఏం జరిగింది అని. సో ఇప్పుడు ఇదంతా ఏం జరిగింది, ఈ స్టోరీలోకి వెళ్ళిపోదాము. స్టోరీలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక నా వీడియోలు చూసి సబ్స్క్రైబ్ చేయకపోయింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎండింగ్ వరకు చూసి నచ్చితే లైక్ చేసి ఫీడ్బ్యాక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. సోనియా 20 ఏళ్ళ అమ్మాయి. తను ఒక అబ్బాయిని లవ్ చేసింది. తను చిన్నగా ఏదో ఒకటి సాధించాలి అనే ఉద్దేశంతో అమౌంట్ అంతా కూడబెట్టుకుని ఒక ఆండ్రాయిడ్ మొబైల్ కొనుక్కోవడం జరిగింది. సోనియా కుమారి వాళ్ళ పేరెంట్స్ బీహార్లో ఉండేవాళ్ళు. వాళ్ళు బ్రతుకు తెరువు కోసం ఢిల్లీకి వచ్చి ఒక రెంటెడ్ హౌస్లో ఉంటూ, సోనియా కుమారి వాళ్ళ నాన్న పశువుల దానా అమ్ముతుండేవాడు. వాళ్ళ అమ్మ ఇళ్లలో పని చేసుకుంటూ హౌస్ వైఫ్గా జీవిస్తూ ఉండేవాళ్ళు. సోనియా కుమారి ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తూ ఉండేది. అవి కొంచెం అప్డేట్గా చేస్తూ ఉండడం వల్ల ఇలాగా వ్యూస్ బాగా రావడం, 7,000 ఫాలోవర్స్ మించి పెరిగారు. దానిలో పెయిడ్ ప్రమోషన్స్ రావడం, ఇలా తను కూడా ఒక ఎర్నింగ్స్ ఉండడం జరుగుతుండేది. దీంట్లో ఎక్కువగా సోనీ కుమారి బూత్ అనే ఒక దాని గురించి ఎక్కువగా చెప్తూ ఉండేది. బూత్ అంటే సంజు వాళ్ళ బాయ్ ఫ్రెండ్. తన గురించి ఎక్కువగా పెడుతూ ఉండడం జరుగుతుండేది. ఈ బూత్ అనేది తను సంజుకి పెట్టుకున్న నిక్నేమ్, ముద్దు పేరు. వీళ్ళిద్దరూ డీప్గా లవ్ చేసుకున్నారు. ఇతను సంజు అనే వ్యక్తి తను వేరే ఊర్లో హర్యానాలో ఉండేవాడు. బతుకు తెరువు కోసము ఢిల్లీకి వచ్చి వీళ్ళ పక్క వీధిలో ఉండేవాడు. ఇలా ఇన్స్టాగ్రామ్లో ఇలాగ జరిగి పక్క వీధిలోనే ఉండడం వల్ల పరిచయం ఏర్పడింది. ఇద్దరు డీప్గా లవ్ చేసుకున్నారు. తర్వాత సంజు వాళ్ళ పేరెంట్స్ ఇంట్లో లేని టైంలో అప్పుడప్పుడు సంజు వస్తూ వెళ్తూ ఉండేవాడు. ఈ క్రమంలోనే సోనియాకి ప్రెగ్నెంట్ అయింది. సంజు తనకి చెప్పడం జరిగింది ఈ ప్రెగ్నెన్సీ తీపించుకోమని. కానీ తన మీద ఉన్న ప్రేమతో తనైతే తీపించుకోలేదు. ఓకే, తను సంజుతోటి వెళ్ళిపోయింది పెళ్లి చేసుకోవడానికి అన్నట్టు. ఇలా కారులో వెళ్తూ ఉండగా ఈ కారులో తీసుకెళ్ళడానికి తన ఫ్రెండ్స్ ఇద్దరు కూడా వచ్చారు. పంకజ్ కుమార్ ఇద్దరు వచ్చారు. వీళ్ళు ముగ్గురు వెళ్తూ ఉన్నారు. ఈ కారులో వెళ్ళేటప్పుడు ఇప్పుడే పెళ్ళిందుకు కొన్ని రోజులు ఆగి చేసుకుందామని చెప్పడం జరిగింది సంజు. చెప్పిన తర్వాత తనకు కోపం వచ్చింది. ఆల్రెడీ 7th మంత్ ప్రెగ్నెంట్. అక్టోబర్ 20కి 7th మంత్ దాటేసింది. తర్వాత అక్టోబర్ 27th ఇది జరుగుతుంది. 27th కార్లో వెళ్తూ ఉన్నారు. తర్వాత సరే పెళ్లి చేసుకుందాం అన్నారు. తర్వాత పెళ్లికి ట్రీట్ చేసుకుందామని వాళ్ళ ముగ్గురు వెళ్ళి డాబాలో బాగా తాగేసి వచ్చారు. దాని తర్వాత కార్ని ఒక అడవి ప్రాంతంలోకి తీసుకెళ్తుండగా ఇక్కడికి ఎందుకు వెళ్తున్నాము అని సంజు అడిగాడు. సోనియా సంజుని అడగడం జరిగింది. అప్పుడు కోపం వచ్చి సోనియాని బాగా కొట్టడం జరిగింది. తను ప్రెగ్నెంట్గా ఉంది అని కూడా ఆలోచించకుండా తన ఇద్దరు ఫ్రెండ్స్ తను బాగా కొట్టి, కడుపు మీద కొట్టి, తనకి ఛార్జింగ్ వైర్తో మెడకి చుట్టేసి చంపేయడం జరిగింది. ఇలా దీన్ని బయటపడకుండా ఉండడానికి గుంత తీసి తవ్వుతున్న టైంలోనే సోనియా వాళ్ళ బ్రదరు కాల్ చేయడం జరిగింది. అప్పుడు ఆ వాయిస్ విన్నారు. ఇప్పుడు ఈ వాయిస్ విన్న తర్వాత వీళ్ళు పోలీస్కి కంప్లైంట్ ఇచ్చారు. ఇంతకుముందు వాళ్ళు మేజర్స్ కావడం వల్ల ఎక్కువగా పట్టించుకోలేదు. ఇప్పుడు వీళ్ళ పేరెంట్స్ హర్యానాలో వారి పేరెంట్స్ ఇంటికి వెళ్ళారు. సంజు వాళ్ళ పేరెంట్స్ ఇంటికి వెళ్ళారు. వాళ్ళు అసలు మాకు సంజు అంటే ఎవరో తెలియదు, మేము ముస్లిమ్స్, మా కొడుకు పేరు సలీం అని చెప్పడం జరిగింది. మీరు చెప్తున్నది ఎవరో అని చెప్పారు. వాళ్ళైతే అవాక్ అయిపోయారు ఈ మాటతో. దాని తర్వాత పోలీసులకి ఒకరోజు ఒక కాల్ వచ్చింది. ఈ అమ్మాయి సోనియా ఆధార్ కార్డు ఒక కారులో ఉంది. ఆ కార్కి నంబర్ ప్లేట్ లేకుండా ఒక అబ్బాయి కారు గుద్దేసి యాక్సిడెంట్ చేశాడు, బాగా తాగున్నాడని. ఆ అబ్బాయిని సంజుని తీసుకెళ్లి ఇంట్రాగేట్ చేసినప్పుడు అప్పుడు చెప్పడం జరిగింది సోనియా గురించి.
ఇలా మేమిద్దరం లవ్ చేసుకున్నాము, తన్ని ఇలా ప్రెగ్నెంట్ తీపించుకోమన్నాను, తను నా మాట వినకపోవడంతో చంపేశాను, తన్ని ఇప్పుడు పెళ్లి చేసుకుంటే ఇంక లైఫ్ లాంగ్ తనతోనే ఉండాల్సి వస్తుంది అనుకున్నాను, తన్ని నేను వాడుకోవడానికే చేసుకున్నాను, తన పెళ్ళి అనేది చంపేశాను అని అసలు విషయాలు చెప్పింది. సోనియాని చంపేసిన తర్వాత సంజు 17 అనే ఉండే ఇన్స్టా ఐడిని సలీం 17 అనే ఐడిగా చేంజ్ చేసేసుకున్నాడు. లాస్ట్ అండ్ ఫైనల్గా ఇదైతే ఇలా ఎండ్ అయింది. ఒక వేస్ట్ గాని, తనకి 21 సంవత్సరాలు, ఇప్పటి ఈ అబ్బాయికి ఇన్ని తెలివితేటలు ఎలా వచ్చాయి అని పోలీసులు కూడా అవాక్ అయిపోయారు. ఇలాంటి సిచ్యువేషన్స్ ఈ సోషల్ మీడియా ఇవంతా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇలా జరుగుతోంది. తన ఫ్యామిలీకి ఏదో ఒకటి చేయాలనుకున్న సోనియా అయితే చనిపోయింది. తను ఎంతో కొంత సాధించింది చేయాలనుకున్న దాంట్లో కూడా. ఇలాంటి సంజు అలియాస్ సలీం అనే వాళ్ళ వల్ల తన జీవితం అయితే పోయింది. తన ఇద్దరు ఫ్రెండ్స్ని, సలీంని, ముగ్గురిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. సోనియా అయితే ఇంకా లేకుండా పోయింది. వాళ్ళ పేరెంట్స్కి ఎంత బాధో మనం అసలు ఊహించలేము. ఇలాంటి అప్డేటెడ్ వీడియోస్ మీకు కావాలనుకుంటే నా ఐడిని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి ఫీడ్బ్యాక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు.